మెగాస్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. పోలీస్ గ్రౌండ్స్లో ఈవెంట్ జరుగుతుందని 2 రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ లాంచ్లో నిర్మాత రవిశంకర్ చెప్పారు. సో అప్పటి నుంచి కూడా దీనికి ఈ ప్రీ రిలీజ్కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఒక ఈవెంట్ భారీ స్థాయిలో మనం జరుగుతుండడం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఉగాదికి ఈ సినిమా రాబోతూ ఉంది. తెలుగు సంవత్సరం ప్రారంభంలో అలాగే సమ్మర్ సీజన్లో కూడా ఒక అతిపెద్ద రిలీజ్ అనేది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైన తర్వాత నుంచి కూడా అనూహ్యంగా ఈ సినిమా మీద అంచనాలు కూడా పెరిగిపోయాయి. అభిమానులు ఓజీ అనే సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం, పవన్ కళ్యాణ్ ఒక కంబ్యాక్ మూవీ ఇవ్వటం, ఆ సినిమా కంబ్యాక్ ఇవ్వటం తర్వాత మళ్ళీ ఆ సినిమా సక్సెస్ను కంటిన్యూ చేస్తూ అభిమానులు అలరించేలాగా కూడా ఒక పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా హరిశంకర్ దర్శకత్వంలో రూపొందించింది. ఇక టాలీవుడ్లో నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వారి స్టాండర్డ్స్, ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ఏంటనే ఇప్పటికే చాలా సినిమాలు ఇంతకుముందు తీసిన సినిమాలతో నిరూపించుకున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఇదే సినిమాతో ఒక భారీ స్థాయిలో ఒక ప్రొడక్షన్ అనేది వాళ్ళు చేయటం, ఒక భారీ ఉన్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను వాళ్ళు నిర్మించడం జరిగింది. ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులందరూ కూడా ఎప్పుడు ఈ సినిమా వస్తుందా, ఎప్పుడు మార్చి 19th వస్తుందా, ఎప్పుడు ఫస్ట్ షో ఈ సినిమాని చూద్దామని చెప్పే ఉత్కంఠ, వాళ్ళతో ఉత్సాహం కూడా పెరిగిపోయిన పరిస్థితి. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో తొలిసారి ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ రాబోతూ ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆయన ఏం మాట్లాడతారు, అభిమానులను ఉద్దేశించి కానీ సినిమాను ఉద్దేశించి అని చెప్పేసి అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇక తొలిసారి అంటే సమ్మర్ సీజన్ ఇందాక చెప్పుకున్నట్టు సమ్మర్ సీజన్లో రాబోతున్న తొలి తెలుగు సినిమా ఇది. దీంతోపాటు బాలీవుడ్ దురంధర్ 2 సినిమా కూడా వస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాల వరకు కూడా చూసుకుంటే కనుక ఉస్తాద్ ఫేవర్ అనేది ఇప్పటికే అందరికీ కూడా అన్ని థియేటర్లో ఈ సినిమా విడుదలకు వాటికి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అతిపెద్ద రిలీజ్ అనేది ఈ సినిమా చూడబోతూ ఉంది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలు కానీ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 140 కోట్ల టార్గెట్తో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతూ ఉంది. దాదాపు 225 కోట్లు కలెక్షన్స్ ఈ సినిమాకు రావాల్సి ఉంది. ఓపెనింగ్ డే నుంచి కూడా ఈ సినిమా హవా కనిపించనుంది అని చెప్పేసి ఇప్పటికే ట్రేడ్ వర్గాల వారు చెప్తూ ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఇప్పటికే ఉన్న ఈ అంచనాలు అనేవి రెట్టింపు అయ్యేలాగా కూడా దీనికి సంబంధించి అంతా కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. సో సాయంత్రం 6:37కి ఈ ఈవెంట్ అనేది ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించిన టీం అందరూ కూడా వచ్చి ఉస్తాద్ దాదాపు 3 ఏళ్ళ ఈ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ అనేది జరిగింది, మేకింగ్ అనేది జరిగింది. 2022, 23 ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రారంభం అయితే కనుక అప్పటి నుంచి కూడా పవన్ పక్క పాలిటిక్స్లో బిజీగా ఉంటూ ఉన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఈ సినిమా చేస్తూ ఇతర సినిమాలు కూడా చేస్తూ మొత్తానికి అభిమానులను అలరించాలి అని చెప్పేసి ఆయన పాలిటిక్స్లో ఉన్నప్పటికీ కూడా అభిమానుల కోరిక మేరకు అలాగే దర్శక నిర్మాతలు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలి అని చెప్పేసి కోరిన మీదట ఆయన వరుసగా ఆయనకు అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాలను అభిమానుల కోసం తీసుకువస్తూ అలరిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రాబోతున్న ఓజీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత అభిమానులందరూ కూడా అందులో పవన్ కళ్యాణ్ చూసి మెస్మరైజ్ అయ్యారు. అలాంటి లుక్ నెవర్ బిఫోర్ అని చెప్పేసి ఫీల్ అయిన నేపథ్యంలో మళ్ళీ ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ను ఈ సినిమాలో తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక పుష్కర కాలం క్రితం వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ అనేది పవన్ కళ్యాణ్కి ఒక కంబ్యాక్ మూవీగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ సినిమా తర్వాతే ఆయన వరుస సక్సెస్లు కొట్టి అత్తారింటికి దారి లాంటి ఇండస్ట్రీ హిట్ని కూడా కొట్టారు. సో ఆ సినిమా పవన్ అభిమానులను తిరిగి ఒక జోష్ నింపింది, పవన్ కళ్యాణ్కి కూడా ఒక మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. సో అలాంటి ఒక కంబ్యాక్ మూవీ కాంబినేషన్లో మళ్ళీ సినిమా వస్తుంది కాబట్టి అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంతా కూడా మళ్ళీ ఒక గబ్బర్ సింగ్ వైబ్స్ అలా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి తగ్గట్టుగానే మంచి ఎంటర్టైన్మెంటు, ఎమోషన్ అంటే ఇంతకుముందు గబ్బర్ సింగ్ అనేది ఒక రీమేక్ సినిమా అయినప్పటికీ ఈ సినిమా విషయంలో మాత్రం కథ విషయంలో చాలా అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ అనేది ఈ సినిమాలో ఉంటుంది. ఖచ్చితంగా అది ఆడియన్స్కు అభిమానులకు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్పేసి కూడా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుతూ ఉన్నారు. సెన్సార్ రిపోర్ట్ కూడా చాలా పాజిటివ్గా ఉన్న నేపథ్యంలో ఎటు చూసినా సరే ఈ సినిమాకి ఒక పాజిటివ్ వైపే కనిపిస్తుంది. ఇక ఈరోజు మార్నింగ్ మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ లాగా ఒక ట్వీట్ వేయటం చాలా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఉస్తాద్ ఎటు చూసినా సరే అంతా ఒక పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయని చెప్పేసి ఈ ఉగాదికి ఖచ్చితంగా ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పేసి ఆశాభావాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా వ్యక్తం చేశారు. కాబట్టి సో అటు అభిమానుల నుంచి కానీ ఇండస్ట్రీ వైపు నుంచి కానీ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ఎవరైతే హీరోలు ఉన్నారో మెగా హీరోలు అందరూ కూడా ఉస్తాద్ సినిమా
సినిమా రిలీజ్ కోసం చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరి పవన్ కళ్యాణ్ ఆయనతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు పలువురు అందరూ కూడా ఈ సినిమాకి సంబంధించి ఎవరెవరు ఏమేమి మాట్లాడతారని చెప్పేసి కూడా అందరికీ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే హరీష్ శంకర్ కాంబినేషన్లో ఈ సినిమా అంటే మనకి గబ్బర్ సింగ్ చూసుకుంటే కనుక దాని ప్రభావం అనేది సేమ్, అంటే అందులో పోలీస్గా కనిపిస్తూ ఉంటారు, ఇందులో కూడా ఒక పోలీసు ఇన్స్పెక్టర్ కనిపిస్తూ ఉన్నారు. భగత్ సింగ్ అనేది ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఇందులో ఆ టైటిల్ ఉండటం, అక్కడ కూడా గబ్బర్ సింగ్ అనేది టైటిల్ ఉండటం. సో ఇలా కొన్ని ఆ సినిమాతో కంపారిజన్స్ ఉంటాయి. ఆ సినిమాతో పోల్చుకుంటే అభిమానులు కూడా ఎలా ఉండబోతుంది ఈ సినిమా అనే ఒక ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి సో దాన్ని మించేలాగా ఒక డబుల్ ట్రిపుల్ రెట్టింపు ఎలివేషన్స్, యాక్షను, మాస్ డైలాగ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సినిమాలో రెట్టింపుతో ఉంటాయి. డబుల్ డోస్ అనేది గబ్బర్ సింగ్ని మించి సినిమా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రమోషన్స్లో హరీష్ శంకర్ చెప్తూ వస్తున్నారు. అన్నీ ఆయనే సినిమా మేకింగ్తో పాటు ప్రమోషనల్ చేసే విషయంలో కూడా హరీష్ శంకర్ ఒక్కడే ఆయనే ఎక్కువగా ఈ సినిమా గురించి ప్రమోట్ చేస్తూ హీరోయిన్ రాశి ఖన్నా కానీ అలాగే శ్రీలీల వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఉస్తాద్కి సంబంధించి అవకాశం ఉన్నప్పుడల్లా ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు జరుగుతున్న అభిమానుల సమక్షంలో వారేం మాట్లాడతారు సినిమాకి సంబంధించి అనేది కూడా చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇక వరల్డ్ వైడ్ బిజినెస్గా ఇందాక మనం చెప్పుకున్నాము, ఒక మంచి బిజినెస్ డీల్ను ఈ సినిమా సెట్ చేసుకుంది. ఓటీటీ డీల్ కానీ థియరిటికల్ బిజినెస్ పరంగా కూడా అంతా పాజిటివ్ వేలో ఈ సినిమాకు ఉంది. ఇక మొన్న ఒక ఈవెంట్లో నిర్మాత నవీన్ ఎర్నేని కూడా సినిమా తాను చూశాను, మీరు ఎన్నైనా అంచనాలు పెట్టుకోండి, ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పేసి ఆయన అనటం అనేది మరింత జోష్ పెంచింది అభిమానుల్లో. సో ఎటు చూసినా ఉస్తాద్ భగత్ సింగ్కు విడుదలకు ముందు అన్ని పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి. ఈరోజు జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్తో అవి మరింత రెట్టింపయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇక గతంలో కూడా ఇదే గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ సినిమాలు భీమ్లా నాయక్ కానీ కొన్ని సినిమాల ఈవెంట్స్ అనేవి జరిగాయి, అన్నీ కూడా సూపర్ హిట్స్ అవ్వడం జరిగింది. ఒక సెంటిమెంట్ పరంగా చూసుకుంటే కూడా అన్ని ఉస్తాద్ భగత్ సింగ్కు పాజిటివ్ వైబ్సే కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీంతో పాటు ఈ సినిమా తీసుకొచ్చే సమ్మర్లో రిలీజ్ అవుతున్న అతిపెద్ద సినిమా కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి, అయితే బాగుంటుంది, ఆ తర్వాత వచ్చే సినిమాలకు కూడా బాగుంటుంది అని చెప్పేసి ఒక మంచి అభిప్రాయాన్ని కూడా థియరిటికల్గా అటు ఇండస్ట్రీ వర్గాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మళ్ళీ ఈ క్రమంలో అందరి హీరోల అభిమానులు కూడా ఉస్తాద్ సక్సెస్ అవ్వాలి, ఉస్తాద్ సినిమాని రిలీజ్ అయితే చూడాలి అని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఈ సినిమా చుట్టూ నెలకొంది. కాబట్టి సో చూద్దాం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సృష్టించబోయే సంచలనాలు ఏంటి థియరిటికల్గా. అలాగే ఈరోజు ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు ఈ సినిమాకి సంబంధించి మనకి ఇప్పటివరకు తెలియని అంశాలు ఏమన్నా చెప్తారా హరీష్ శంకర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ?